హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యం పాటించాలా? పూజలనేవి చేస్తున్నప్పుడు మనం బ్రహ్మచర్యం పాటించాలా? అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. అయితే నిత్య దీపారాధనలో బ్రహ్మచర్యం అవసరం లేదు. ఎందుకని అంటే మనం సన్యాసులము లేదంటే నిత్యం భగవన్నామస్మరణలోనే ఉండిపోయే భవబంధాలు లేని మనుషులము కాదు. మనం భవబంధాలు కలిగి ఉన్న మానవులం కాబట్టి మన భర్త భార్యలుగా మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి కాబట్టి అది ఏమాత్రం తప్పవదు పూజ చేసినా కూడా. కాబట్టి నిత్య దీపారాధనలో బ్రహ్మచర్యం అవసరం లేదు. ఏవైతే ప్రత్యేక పూజలు వ్రతకథలు మనం చేసుకుంటామో అలాంటప్పుడు మనం బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే ప్రత్యేకమైన పూజ మనం పీఠం వేసినప్పుడు కావచ్చు, దేవత ఆవాహన చేస్తాము. మిగతా రోజులు ఉండరా అని కాదు. నిత్య పూజలో కంటే ప్రత్యేక పూజల్లో మనం ఏవైతే ప్రత్యేక శ్రద్ధ చూపించి వ్రతకథ అది చదువుకుంటాము, ఇవన్నీ చేస్తాం కాబట్టి అది ప్రత్యేకమైన విశేషం ఉంటుంది. కాబట్టి అప్పుడు బ్రహ్మచర్యం పాటించడం వల్ల అది ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రత్యేక పూజలలో మనం బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది. అలాగే నిత్య దీపారాధనలో నాన్ వెజ్ కూడా అంతే. పూర్తిగా మానేయటం అనేది చాలా మంచిది. కానీ ఒకవేళ నాన్ వెజ్ తిన్నా కూడా ఆ రోజు తింటున్నా కూడా మనం ఉదయాన్నే తినేసి మనం పూజ చేయం కదా. ఉదయాన్నే మనం పూజ చేసుకుంటాం కాబట్టి తర్వాత మనం నాన్ వెజ్ తింటాము. ఒకవేళ తిన్న వాళ్ళు ఆ నిత్య దీపారాధనకి నాన్ వెజ్ అస్సలు అడ్డు కాదు. ఎలాగో ప్రత్యేక పూజలు చేసినప్పుడు మనం ఎలాగో నాన్ వెజ్ తినరు. ఎలాగో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిత్య దీపారాధనకి నాన్ వెజ్ అయితే అడ్డు కాదనమాట. మనం ఎన్ని చేసినా, ఏం చేసినా మన మనసు ప్రధానము. మన మనసు దేవుడిపై లగ్నమై ఉన్నప్పుడు చెప్పాలంటే ఎలాంటి క్వశ్చన్స్ మనకి అడ్డు రావు మన పూజకి. ఏం చేసేసినా, ఎలా చేసినా పరమేశ్వర నువ్వే చూసుకున్నావు, లేదంటే మనం ఏ దేవుడిని అయితే కొలుచుకుంటామో ఆ దేవుడిని నువ్వే ఉన్నావు, నాకు వచ్చినట్టు నేను చేస్తున్నానని చెప్పేసి మనం నిజాయితీగా భగవంతుని దగ్గర ఉంటే సరిపోతుంది.